సుఖ మనకి మాస్టరే. పత్రిజ అదే చెప్పింది, కుక్క నుంచి నేర్చుకో. ఈరోజు ఏంటి? దత్త జయంతి. మహానుభావునికి ఒకసారి గట్టిగా క్లాస్. ఎందుకంటే దత్త జయంతి రోజు పౌర్ణమికి దత్త గురువు ఏమంటాడంటే, నాకు 21 మంది గురువులు అన్నాడు. బుక్ ఉంది నా దగ్గర, ఎవరైనా తీసుకెళ్ళి చదవచ్చు. 21 మంది గురువులు అన్నాడు. ఎవరెవరు 21 మంది గురువులు అందుంది. ప్రతి జీవి నాకు గురువే. ప్రతి జీవి నుంచి నేను నేర్చుకున్నాడు అది చెప్పింది. అందుకనే పత్రిజీ కూడా నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోండి అని 1.5 గంట స్పీచ్ ఇచ్చిందమ్మ. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోండి. వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనుషుల దగ్గర కంటే ఎక్కువ మూగజీవుల దగ్గర. అందుకని ఫస్ట్ కుక్కని పెట్టిండు, విశ్వాసం కలది కాబట్టి. అందుకని దత్తాత్రేయుని దగ్గర కూడా ఎక్కువ శాతం కుక్కలే ఉంటాయి. అందుకని మనము ప్రతి జీవి నుంచి నేర్చుకోవచ్చు. అందుకని మనం ఫస్ట్ నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఈరోజు నేను ఏం నేర్చుకున్నా, మీరు ఒక్కరోజు నా ఆలోచన వేసిందా? ఈరోజు నేను ఏం నేర్చుకున్నా అని మీరు రాసుకోండి. ఓ ఈరోజు నేను ఈ కొత్త పాయింట్ నేర్చుకున్నా అని మీరు రాసింది అనుకోండి, అక్కడ కాదు రాయడం, ఇక్కడికి ఎక్కుతుంది. అమ్మ డైరీలు పెట్టండి, రాయండి. ఈరోజు నేను ఈ పాయింట్ కొత్తది నేర్చుకున్నా, ఇప్పుడు నేను ఇది ఆచరిస్తా, ఫాలో అవుతా. ఆ ఫాలో అయినప్పుడు నీకు ఒక జ్ఞానం దొరుకుతుంది. ఇదంతా చెయ్యాలంటే బాగా శ్రద్ధ ఉండాలి. అందుకే అన్నాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది తప్ప నువ్వు పున్నాలకు అమాసలకు ఎన్నిసార్లు వచ్చినా, నువ్వు 100 సార్లు క్లాసు పెట్టినా శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు. ఎన్నిసార్లు పెట్టుకున్నా, ఎన్నిసార్లు భోజనాలు పెట్టుకున్నా, మనం ఎన్నిసార్లు మైకులు పెట్టుకొని క్లాసులు విన్నా కూడా, నేను మొన్న నేర్పిన దాంట్లో ఏమన్నా చెప్పండి నాకు. నేను మొన్న అంతసేపు క్లాస్ ఇచ్చిన కానీ నాకు మొత్తం సబ్జెక్టు గుర్తున్నది. నేనైతే వీడియో సగం కొంచెమే తీసిన, ఇంకా ఆల్రెడీ మీకు గ్రూప్లో పెట్టేసిన వీడియో, 1/2 అవర్ వీడియోని కూడా మీకు గ్రూప్లో పెట్టేసిన. మళ్ళీసారి వింటారు అని మొన్నటిది ఇంద్రమ్మ వాళ్ళ ఫంక్షన్ది పెట్టాను, 1/2 అవర్ది మళ్ళీ మీకు పెట్టినా. ప్రతి అక్షరంలో జీవం ఉంది అని చెప్పింది. మన ఆహారం గురించి, ఆహారం, నిద్ర, మన వ్యవహారం. ఆ శ్లోకం ఎన్నో, అది ఏ అధ్యాయం? శ్లోకం అదే ఉన్నది. నేను ఇప్పుడు ఇది అడుగుతాను. 2 చుక్కలు ఆపి 16 అధ్యాయాలు ఒకటి ఉంటుంది. అధ్యాయాలు అంటే ఎన్ని శ్లోకాలు? ఇది 18 అధ్యాయాలు కదా. గరుడ పురాణం 293 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో 100,000 అధ్యాయాలు ఉన్నాయి. ఎంతగానో చదువుతాం మనం. అందుకని భగవద్గీతను పంపించిండు భగవంతుడు, తెలుసా? అందుకని భగవద్గీత మన జీవితం అయిపోవాలి. అది మన జీవితం కోసం ఇచ్చింది. ప్రతి అక్షరంలో ప్రాణం ఉంది. ప్రతి అక్షరంలో ప్రాణం ఉంది కాబట్టి మన ప్రాణాన్ని నిలిపి మనకి మోక్షాన్ని ఇచ్చే గ్రీత కాబట్టి, జ్ఞానం దాంట్లో ఉంది కాబట్టి. చూడండి, బయట ముచ్చేట్లు విన్నదంటే వాటి వల్లనే కదా మనం ఎక్కువ నష్టపోయేది. జీవితం అంతా ఖరాబ్ అయ్యేది బయట ముచ్చట్లతోనే కదమ్మా. విషం పోసుకుంటే కోలం చేసిపోతాం, కానీ చెవులో విషం పోసుకుంటే 10 మందికి పనిచేస్తాం. అది పెద్ద విషయం. అందుకని ఈ చెవులో వేసుకునే విషయాలు చాలా డేంజర్ కాబట్టి వేసుకోవద్దని భగవంతుడు స్పష్టంగా మళ్ళా ఆయన ఎందుకు చెప్పాలా మనకి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అంటే ఏం చేయాలో మీకు తెలుస్తలేదు. ఇగో ఈ బయట ముచ్చేట్లు వద్దు మనకు వీళ్ళ తెలుసు, ఇవన్నీ పెద్దోళ్ళు చెప్పింది కాబట్టి తెలుసు మనకి. అయినా సరే మనం అదే పొరపాటు చేస్తున్నాం కాబట్టి, అక్కడ ఏమైనా జరిగిందా, ఒక ఫంక్షన్ చేసినాం, ఒక ప్రోగ్రామ్ చేసినాం, అక్కడ ఏమైనా జరిగిందా, వాళ్ళకే వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనం నిమిత్త మాత్రంగా చేద్దాం, నిజంగా చేద్దాం, హృదయపూర్వకంగా చేద్దాం. అక్కడ ఎవడన్నా మాటలు డిస్టర్బెన్స్ చేసిందనుకో వాళ్ళకే వదిలిపెట్టేద్దాం, వాళ్ళకే వదిలిపెట్టేద్దాం. వాళ్ళకి పోతుంది కర్మ. మనం చేయడం వరకు మోసుకొచ్చుకోవద్దు, వదిలిపెట్టేద్దాం. నాకు అక్కడ ఎన్ని అవమానాలు జరుగుతున్నా కూడా నేను ఇడిసపెట్టేసుకుని తత్తలేను. నాకు చాలామంది నమస్కారం పెట్టారు అక్కడికి వస్తే.
ఫస్ట్ పెట్టాల్సింది నమస్కారం. చాలా మంది పెట్టారు, నేను తీసుకోను. అవసరం లేదు, వాడు నేర్చుకుంటలేడు, వాడు అజ్ఞానంలో ఉన్నాడు, దానికి నేనెందుకు బాధపడాలి? వాళ్ళు ఎవరైనా సరే చాలా మంది ఉన్నారు. అందుకని అక్కడ మనం ఏమవుతామంటే స్ట్రక్ అవుతాం. ప్రవహించే నీళ్ళలాగా లేకుండా గుంట నీళ్ళలాగా స్ట్రక్ అవుతాం. అది అర్థం మనకి. అబ్బా నాకు నమస్కారం పెట్టలేడు, నాకు విలువనే లేదు. ఇలా ఇది మనం ఈ మైండ్లో పెట్టుకున్నాం అనుకో, మురికి గుంట తయారవుతుంది లోపల. ఇది మనకు అంతా తెలుసమ్మా, తెలంగాణలో లేదు. కానీ అక్కడ మనం ఎరుకలో ఉండక మళ్ళా మురికి గుంటనే పడుతున్నాం. మురికి గుంటనే చెప్పేంత వరకు అంత అయిపోయేదానికి ఎరుకలో ఉండం మనం. నాకు శ్లోకం అంటే ఇష్టం. అయితే నేను ఏం చేస్తున్నా, శ్లోకాన్ని ధ్యానంలో కూర్చున్నాం, 2 గంటలు కూర్చున్నాం, మంచిగా కదలకుండా కూర్చున్నాం. అసలు లోపల ఏం జరిగిందో ఒక్కొక్కరు వివరించండి కాసేపు. ఆపమ్మా.